जय तल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को गीता माता को पोचम्मा अम्मवारी की जय तल सद्गुरु प्रभु महाराज को जय। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। భగవద్గీత 3వ అధ్యాయంలో 17-18 శ్లోకాలు మరొకసారి ఈరోజు మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తా, మీరు అన్న శ్లోకాలు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే తృప్తి పొందుచు ఆత్మయందే సంతోషపడుచుండునో అట్టి ఆత్మజ్ఞానికి చేయదగిన పని విధి ఏదియును లేదు. నెక్స్ట్ 18వ శ్లోకం మళ్ళొకసారి అనండి, నేను చెప్తాను. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్థ వ్యపాశ్రయః. అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము కానీ చేయకుండుటచే దోషము కానీ ఏదియునూ లేదు. మరియు అతనికి సమస్త భూతములయందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమీ నిద్రపోతారు. వాళ్లకు ఫలానాది ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండరు. ఎందుకు? వాళ్ళకు దేహభావం లేదు. ఒక ఆయన అరుణాచలం వెళ్ళిండు. ఎక్కడికి? అరుణాచలం వెళ్ళిండు. ఆయన రాత్రి నిద్రపట్టలేను. కరెంట్ లేదు, ఒకటే దోమలు, నీకేమి నిద్రపోతాం గురువుగారు. తర్వాత తెల్లారి అరుణాచలం రమణ మహర్షి జీవిత చరిత్ర పుస్తకం కొనుక్కున్నాను అనమాట. రమణ మహర్షి ధ్యానం చేసినటువంటి ప్రదేశంలో అక్కడ లేచిన తర్వాత కింద ఎర్రగా రక్తం మడుగై అట్ట కట్టినట్టుందంట. కూర్చున్నటువంటి ప్రదేశం ఎర్రగా బ్లడ్ కారి 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 మందంగా అట్ట కట్టినట్టు తయారైంది. ఏమిటంటే ఆయన కూర్చొని ధ్యానం చేసేప్పుడు ఈ శరీరాన్ని చీమలు దోమలు పురుగులు అన్నీ కుట్టి 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 బ్లడ్ మొత్తం కారినా కానీ ఆయన స్పర్శ లేకుండా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? మనకి దోమ కుడితేనే నిద్ర పట్ల, మరి ఆయన దోమలు చీమలు పురుగులు కొట్టినా కానీ ఆయన ధ్యానానికి భంగం కలిగించలేదు. అంటే ఏంటర్థం? మనం స్పర్శకి ఎలా లోనయ్యాం అంటే మహాత్ములకు స్పర్శ ఉన్నా ఎలా లేకున్నా దేనికి వారు బంధి అయ్యలేరు. ఎలా ఉన్నా కానీ వారి యొక్క స్థితి యందు స్థిరమై ఉంటారు, స్థితి నుండి జారిపోరు. అర్థమైందమ్మా? మనం విషయ సుఖాల కోసం మనం పరుగులు తీస్తూ ఉంటాం, విషయ సుఖాల కోసమే పరితపిస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే చీప్గా వస్తే చాలామంది ఆఫర్లు పెట్టారనుకోమ్మా అసలు వదిలిపెట్టరు అనమాట. ఇక ఒకళ్ళ పక్కింటి వాళ్ళు ఆఫర్ తెచ్చుకున్నారంట, 1,00,000 కొంటే 25,000 ఫ్రీ అన్నారట బంగారం. ఇక ఒక పక్కింటి వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకోలేదు. ఇక నిద్రపడలేదు. ఏందమ్మా నువ్వు నిద్రపోవట్లేదంటే వాళ్ళు 1,00,000 ఇస్తే 25,000 వచ్చినాయి అంటే నేను పోదాం, నాకు తెలియలేదు, నాకు చెప్పిద్దే ఏంటి, నాకు చెప్పిందే నాకు చెప్పలేదు, అందుకే ఆఫర్ పోయింది. 25,000 వాళ్ళకు వచ్చినాయి, 25,000 వాళ్ళకు వచ్చినాయి, 25,000 వాళ్ళకు వచ్చినాయి. అంటే ఉచితంగా వస్తేనో రేట్ తక్కువకు వస్తేనో లేకపోతే సుఖాలు ఈజీగా పొందాలని చెప్పు
చాలామంది తప్పిస్తూ ఉంటారు. అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంటే మనిషి ఎప్పుడు విషయ సుఖాల కోసమే పరుగులు తీస్తూ ఉంటాడు. సపోజ్ ఉదాహరణకి నాలుకని ఏమంటారు, జిహ్వ అంటారు కదా, అది రుచి, మంచి రుచి కావాలన్నమాట. రుచికరమైనటువంటి ఫుడ్ లేకపోతే ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, పులుపు తక్కువైనా, తీపి తక్కువైనా, ఉడక్కపోయినా కానీ తింటాడా సరిగా? విషయ సుఖాలకు బంధి అయినటువంటి వాడు, రుచికి బంధి అయినటువంటి వాడు, రుచికి బానిస అయినటువంటి వాడు దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఒక విషయ సుఖం ఎలా దుఃఖాన్ని కలిగిస్తాను అని చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు విన్నదే అయి ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. గురువుగారు ఒక శిష్యుడిని వెంట పెట్టుకొని పర్యటన చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ గురువుగారి యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే అమ్మ, శిష్యుడికి జ్ఞానాన్ని కలిగించాలన్నదే గురువుగారి యొక్క లక్ష్యం. మరి వింటాడా శిష్యుడు? శిష్యుడు అంత తేలిగ్గా వినేటువంటి వాడు కాదనమాట. గురువుగారు చెప్తూనే ఉంటారు, చెప్పంగా అయినా కానీ వినంగా ఎప్పుడుకో చాలా కాలానికి అసలైతే మారతారమ్మా. ఎవరైనా మారకుండా ఎందుకుంటారు, కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. ఒకరోజు ఒక ఊరు అంతా నడిచారనమాట, చాలాసేపు నడిచారనమాట. నడిచిన తర్వాత ఒక ఊరు వచ్చింది. సాయంత్రం 6 o'clock టైం, సాయంత్రం 6 o'clock టైంకి ఒక ఊరు రీచ్ అయ్యారనమాట. ఆ ఊరు దాటుతూ ఉంటే శిష్యుడు అన్నాడు, గురువుగారు ఇక నాకు నడిచే ఓపిక లేదు, ఏది ఏమైనా ఈరోజు ఈ ఊరిలోనే ఉందామన్నాడు. అంటాడు, ఈ ఊరు చాలా డిఫరెంట్గా ఉంది నాయన, ఇక్కడ ఉంటే మనకు దుఃఖం కలుగుద్ది, వీళ్ళ యొక్క ప్రవర్తన శైలే చాలా విచిత్రంగా వింతగా ఉంది అని చెప్పి. ఏం గురువుగారు మీరేం గుర్తించారన్నాడు. చూడండి ఆయన, ఒకసారి ఊరిలో ఉన్న ఊరిని పరిశీలించిన ఆయన అన్నాడు. పరిశీలిస్తే సాయంత్రం 6 ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఇంటి ముందు ఊడ్చి కళాపు జల్లి ముగ్గేస్తున్నారు. ఇది వ్యతిరేకమైన ఊరని తెలియట్లేదని ఆయన, ఏ ఊరిలోనైనా కానీ ఏ టైంలో ఊడుస్తారు? ఉదయం ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గేస్తారు. అది ఉదయం పూట చేసే పని. ఈ ఊర్లో అందరూ సాయంత్రం పూట చేస్తున్నారంటే ఇది ఎదురు మతానికి సంబంధించింది నాయన. అందరూ స్నానాలు చేయటం, బొట్లు పెట్టుకోవడం, గుళ్ళకి వెళ్ళటం, అప్పుడే సాయంత్రం పూట షాపులు తెరుస్తున్నారు. వాళ్ళు 6 దాకా షాపులు తెరవడం, సాయంత్రం పూట షాపులు తెరుస్తున్నారు. గురువుగారు చెప్పిండు, అయినా కానీ శిష్యుడు వినలేదు. ఏమాత్రం గురువుగారు నాకు ఓపిక లేదు, ఎక్కడ ఉన్నది. సరే ఇట్లే ఒక పోచమ్మ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. గురువుగారు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. శిష్యుడు ఏం చేస్తాడంటే ఖాళీగానే ఉంటాం ఎందుకని చెప్పి అటుగా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే అక్కడ మంచి లడ్డూలు అమ్ముతున్నారు. మంచి స్వీట్ షాప్ కనిపడింది. అప్పుడే లడ్డూలు తయారు చేస్తున్నారు. మంచి సువాసన అనమాట. అసలు వాసనకి అప్పుడే వెంటనే తినాలనేటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. జేబులో చెక్ చేసుకుంటాడు, కొంచెం చిల్లర కనిపించింది. ఈ చిల్లరకి ఏమొచ్చిద్దిలే, ఒక లడ్డు అయినా వచ్చిద్దో రాదా అనుకుంటే షాపు కాడికి వెళ్తాడు. ఏ స్వామి లడ్డూలు కావాలా, ఎంత అన్నాడు. లడ్డు 10 పైసలు అన్నాడు. వీడికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి 10 పైసలకి ఎక్కడైనా లడ్డూలు ఇస్తారా అనుకున్నాడు. ఇది చాలా చీప్ నాయన, ఇక్కడ 10 పైసలకి లడ్డూలు ఇస్తాం, ఎన్ని అయినా తినచ్చాడు. ఆ చిల్లరలో నుంచి రూపాయి తీస్తారు, వెంటనే ఇచ్చి 10 లడ్డూలు తీసుకొని తింటాడు. బాగుంది అనిపించింది, భలే ఉన్నాయి లడ్డూలు. ఇక అక్కడ తినటానికి వీలైనవన్నీ తినడు. మళ్ళీ వచ్చి గుళ్ళో కూర్చొని గురువుగారు ధ్యానం చేసుకుని హాయిగా నిద్రపోయాడు. మళ్ళీ గురువుగారు నాయన ఈరోజు గడిచింది కదా, వెళ్దాము, వేరే ఊరు వెళ్దాం. వద్దు గురువుగారు, నాకు అస్సలు జాతక అట్లా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏడే ఉన్నామన్నాడు. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ లడ్డూలు తినొచ్చు అని. రేటు తక్కువకి వస్తున్నాయి. పక్క ఊరిలోనైతే రూపాయికి లడ్డు, 5 రూపాయలకి లడ్డు, ఇక్కడ 10 పైసలకే లడ్డు. ఎన్నైనా లడ్డూలు తినొచ్చు, రూపాయికి ఎన్నైనా లడ్డూలు తినొచ్చు. ఇక వెళ్తాడమ్మా, ఉచితంగా వస్తున్నాయని ఇంక ఆడే ఉందామంటాడు గురుగారు. ఆడే ఉంటారు. 2వ రోజు కూడా వెళ్ళాడు, 3వ రోజు కూడా వెళ్ళడనమాట. 3వ రోజు ఇతను వెళ్ళి అక్కడ లడ్డూలు తింటుండే. ఆయన ఏం చేసిండంటే, సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలి, కొంచెం సైన్ పెట్టండి అని సంతకం పెట్టించుకుంటారు. 2-3 పేపర్ల మీద సంతకం పెట్టేస్తారు. తలా ఒక పేపర్ ఇస్తారు, తలా ఒక పేపర్ మీద సంతకం. ఏమనుకుంటాడు, పెద్ద విఐపి అనుకుంటున్నారేమో, అందుకే నాతో సంతకాలు పెట్టించుకుంటున్నాను అని అనుకుంటాడు. తెల్లారి 4వ రోజు ఆ షాప్ ఆయన ఏమన్నాడంటే, నువ్వు నాకు 23,000 ఇవ్వాలి, నా డబ్బులు ఇచ్చి కదులంటాడు. మీరు నాకెప్పుడు ఇచ్చారు సార్ అన్నాడు.
నేను మీకు అక్కడ రాజమహేంద్రంలో కలిసా కదా, రాజమహేంద్రవరంలో కలిసినప్పుడు నువ్వు అక్కడ నేను నీకు ఇచ్చా తీసుకున్నావు అంట. రాజమహేంద్రవరం వెళ్ళింది కరెక్టే, నేను చాలామందితో మాట్లాడింది కరెక్టే, కానీ డబ్బులు ఇచ్చింది అబద్ధం. నేనైతే రాజమహేంద్రం వెళ్ళా, చాలామందితో మాట్లాడా, కానీ డబ్బులు అయితే నేను ఇవ్వలేదు. సంతకం అయితే నాదే, ఈ పేపర్ మీద సంతకం అయితే నాదే, నేనైతే డబ్బులు తీసుకోలేదు అంటాడు. ఇంతలోకి ఇంకొక వాటి నుంచి ఏడ్చుకుంటూ వస్తుంది. ఏమండి, ఎన్నేళ్ళు ఆడిగిపోయారు, నేను మీకోసమే ఎదుగుతున్నా, మీరు కనపడలేదు, అలా తాళిగట్టి అలా వెళ్ళారు, తాళిగట్టి 4 రోజులకే వెళ్ళారు మీరు. అదిగో మన అబ్బాయి నేను మీరు వస్తారని ఇంతకాలం నుంచి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. నేను రోజుకు 10,000 నాకు అప్పు చేశాను, 1,00,000 రూపాయలు అప్పు అయింది, మీరు 1,00,000 రూపాయలు కట్టాల్సిందే అని చెప్పి ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది. గురువుగారు గమనిస్తూ ఉన్నారు. శిష్యుడికి ఇప్పుడు గురువుగారు ఎందుకు వద్దన్నారు ఇక్కడ అర్థమైంది. అంటే ఆ ఊరిలో జనమంతా గుమ్ముగూడారు, ఇతన్ని బంధించారు. నువ్వు డబ్బులు ఇస్తేనే కదులు, నువ్వు డబ్బులు ఇస్తేనే కదులు, డబ్బులు ఇవ్వకపోతే ఇంతే సంగతి. గురువుగారిని పిలిచారు. అప్పుడు ఈయన ఏమంటే, నాకెవరు దిక్కు లేదు, మా గురువుగారు ఒక్కడ గుళ్ళో ఉన్నాడు, ఆ గురువుగారి దగ్గరకు పోదాం రండి అని చెప్పి ఆ జనానందన తీసుకొని గురువుగారి దగ్గరికి వచ్చింది. ఏనాయన గురువుగారు, నాకు బుద్ధి వచ్చింది, మీరు వద్దని చెప్పినా నేను ఉన్నందుకు నాకు అనుభవిస్తున్నా, గుణపాఠం కలిగింది, కాకపోతే ఇప్పుడు నన్ను ఈ పరిస్థితి నుండి బయటపడేయండి, ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేయండి, నేను ఈసారి నుంచి మీరు చెప్పినట్టు నడుచుకుంటా, మయ్యగా నీ దండం పెడతా, ఈ సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి. డబ్బులు అయితే నా దగ్గర లేవు, పోనీ మీ దగ్గర కూడా డబ్బులు లేవు, డబ్బులు లేకపోయినా మీ దగ్గర ఉపాయాలు ఉంటాయి, మీరు గురువు గారు మీ దగ్గర ఉపాయాలు ఉంటాయి, తప్పించుకునే మార్గం ఉంటుంది మీకు, చెప్పండి నాయన అని కాళ్ళ మీద పడతారు గురువుగారు. అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏ నాయన అంటాడు, పరిస్థితి ఏంటంటాడు. ఆయన స్వీట్ షాప్ ఆయన తీసుకొచ్చి ఇగో నాకు 23,000 ఇవ్వాలంట, ఆ భార్య వచ్చి నాకు 1,00,000 రూపాయలు, కొడుకు, ఇట్లా అప్పులు వాళ్ళందరూ అంటారు. ఓకే నాయన మీకు ఇతను అప్పులు ఇవ్వాలి అంతే కదా, కాకపోతే ఏంటంటే మాకు చరిత్రల మీద మాకు నమ్మకం, చరిత్రలో పూర్వీకులు ఎలా నడిచారో అలా మేము నడుస్తాం. సత్యహరిశ్చంద్రుడికి కూడా ఇలా అప్పు కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వస్తే సత్యహరిశ్చంద్రుడు ఏం చేశాడు, భార్యని కొడుకును కుదవబెట్టి వెళ్ళాడు. అలాగే ఇతను కూడా అప్పు తీర్చిన ఆయన భార్యని కొడుకుని మీరు కుదవబెట్టుకోండి, ఆయన వచ్చి అప్పు కట్టి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తారు. అంటే ఆ డ్రామాలో భాగమే అన్నమాట, భార్య కానీ కొడుకు కూడా వాళ్ళ డ్రామాలో భాగమే అన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయదు కాదు కదా, శాస్త్రంలో ఇంతకుముందు మరి హరిశ్చంద్రుడు అలా చేస్తారు కదా, శాస్త్రాన్ని ఎవరైనా అని ఫాలో అవ్వాల్సిందే. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ఆ భార్యని వాళ్ళని అప్పచెప్పి వెళ్తారు. అంటే అమ్మ ఒక సుఖం అంటే తినే విషయం కానీ, చూసే విషయం కానీ, వినే విషయంలో కానీ మనం జాగ్రత్తగా లేకపోతే మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మన యొక్క జీవన విధానంలో మహాత్ములు చెప్పినటువంటి పద్ధతిగా నడుచుకుంటే దుఃఖం అనేటువంటిది లేకుండా ఉంటుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం దేనికోసం ప్రీతి చెందుతాం, మనం దేనికోసం దేనిని పొందితే తృప్తి పడతాం, మనం దేనికోసం సంతోషపడతాం. కానీ మహాత్ములు దేనికోసం, వాళ్ళు దేనిని ప్రీతి చెందుతారు, వాళ్ళు దేనికోసం సంతృప్తి పడతారు, వారు దేనికోసం సంతోషిస్తారు అనేటువంటి దానికి డిఫరెన్స్, ఆ వేరియేషన్ గుర్తించగలగాలి. మన యొక్క ఆలోచనకి వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి డిఫరెన్స్ అర్థమైందా? సపోజ్ ఎవరన్నా మీకు ఏం కావాలి, మీరు ఏది ప్రాప్తిస్తే మీరు సంతృప్తిగా ఇక నాకు చాలు ఈ జీవితానికి నన్ను అంటారు అని చెప్పి ఒక బోర్డు మీద రాయమని, లేదా మనందరికీ కూడా వైట్ పేపర్స్ ఇచ్చి రాయమని చెప్పారనుకోమ్మా, మనం ఏమి రాస్తాం, ఈ జీవితం మొత్తానికి సరిపోను, మీ ఏది ప్రాప్తిస్తే, ఏది లభిస్తే మీరు ఆనందంగా ఉంటారు, సాటిస్ఫైగా ఉంటారు, సంతృప్తి పొందుతారు, అది ఒకటి రాయండి అని చెప్పి మనందరికీ వైట్ పేపర్స్ ఇచ్చారనుకోమ్మా, మీరు ఏమి రాస్తారు? జస్ట్ 2-3 అడుగుతా, వాళ్ళు చెప్పండి అమ్మా, మీకు వైట్ పేపర్ ఇస్తే మీరు ఏమి రాస్తారు దాని మీద? ఇక అది రాసిన తర్వాత, అది ప్రొవైడ్ చేయబడిన తర్వాత ఇంకేం అడగకూడదు, అవునా కదా?
ఒకవేళ అలా ఏదైనా ఉంటే ఏమి కోరుకుంటారు మీరు చెప్పండి అమ్మ ఒకసారి. అమ్మ, భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే మీకు సంతృప్తిగా జీవించగలుగుతారు. ఇంకా వేరే మీకేమీ అవసరం లేదు, అంతే కదా. ఇంకా డబ్బులు కూడా అక్కర్లేదు. భగవంతుడి అనుగ్రహం ఉంటే మీకు డబ్బులు అక్కర్లేదు, అంతే కదా. డబ్బు కావాలా ఇక్కడ క్వశ్చన్ అనమాట. మీరు డబ్బులే అడగండి భగవంతుడిని. అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉండాలంటే క్వశ్చన్కి ఆన్సర్ లాగానే ఉండాలన్నమాట. మళ్ళీ 2 కావాలి 3 కావాలని అనొద్దు. అమ్మగారు ఒకటే చెప్పాలి కదా. 2-3 ఆప్షన్ ఇవ్వలేదు మనకి, ఒకటే. ఇప్పుడు మనకి 2-3 ఆప్షన్స్ ఇస్తే 2-3 ఇవ్వచ్చు. ఇక్కడ ఆన్సర్ ఒకటే, మల్టిపుల్ ఛాయిస్ చెప్పారనుకో మనం ఒకటే మనం పాయింట్అవుట్ చేయాలన్నమాట. ఆ ఒకటే ప్రొవైడ్ చేయబడుద్ది. ఎక్కువేమీ ఇవ్వరు అన్నమాట. మనం ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నాం, మనం ఇప్పుడు మించి అడుగుతున్నాం. అంటే ఏది ప్రాప్తిస్తే ఇంకా నాకు ఇది ఇంకా ఏది అవసరం లేదని చెప్పి మీకేమనిపిస్తుంది అంటే మన జ్ఞానానికి, మన అనుభవానికి, ఇప్పటి వరకు మనం లీడ్ చేసినటువంటి లైఫ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు నేనున్న 50 సంవత్సరాల లైఫ్ లీడ్ చేశాను. ఒక్కొక్కళ్ళు ఒక ఏజ్ లీడ్ చేస్తుంటారు కదా. మీరు లీడ్ చేసినటువంటి ఏజ్లో ఈ ఎక్స్పీరియన్స్ తోటి, మీరు చేసిన సాధనతోటి మీకు ఏది కావాలని కోరుకుంటున్నారు? చాలామంది పెద్దవాళ్ళు అంటారు నాకు ఇదైతే చాలు అమ్మ, పిల్లల పెళ్ళిళ్ళు అయితే నాకు చాలండి, ఒక్క ఇల్లు కట్టుకుంటే చాలండి, నాకు మంచి పిల్లగాళ్ళకు ఉద్యోగం వస్తే చాలండి, ఇంకేం అవసరం లేదండి అని ఇలా అంటుంటారు కదా. అలా మీరు ఇప్పుడు అటు ప్రపంచానికి ఉన్నారు, ఇటు పరమార్థానికి ఉన్నారు, రెండిటిగా ఉన్నారు. కాబట్టి మీరు రెండిట్లో ఏదైనా ఒకటి, లేకపోతే రెండింటికి సమన్వయం అయ్యేటువంటిది ఏదైనా మీరు కోరుకోగలిగితే హ్యాట్స్ ఆఫ్. అలాంటి థాట్ ఏమన్నా మీకుందా? ఒక మంచి ఆలోచన, ఇది కోరుకుంటే చాలండి మాకు లైఫ్ సెటిల్ అయినట్టే అని చెప్పి మీరేమైనా అనగలుగుతారా? అనితా రెడ్డి గారు మీరు చెప్పండి, ఏం అడుగుతారు? భగవంతుడు ఇవ్వడానికి రెడీ, ఆల్వేస్ ప్రతి క్షణం కూడా భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనకు అర్హత ఉందా లేదా అన్నది కూడా వారు టెస్ట్ చేస్తారు. మన అడిగింది ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకోండి, వారు మీరేం అడుగుతారు భగవంతుడిని? ఇక అడిగిన తర్వాత ఇది చాలా నాలుగు, ఇక మళ్ళా ఇది కాదు గురువు గారు, అది అడుగుతా, అది కాదు గురువు గారు, ఒకటే చెప్పండి ఏదైనా. ఇప్పుడు మీరు కడుపు నిండా ఫుడ్ దొరికితే చాలని కోరుకుంటారా? ఇంకేం వద్దా? సామెత అలా ఉంది. మీరేం కోరుకుంటారు? నేను అడిగేది అది అమ్మ, మోక్షం కావాలని కోరుకుంటారు. ఓకే, అనితారెడ్డి గారు మోక్షం కావాలని. పర్లేదు, ఆగింది దానికి. సరే అమ్మా, ఓకే. ఏం మోక్షం కావాలని కోరుకుంటారు? మోక్షం కావాలని కోరుకుంటారు. ఓకే, వారు మోక్షం కావాలని అన్నారు, భగవద్ అనుగ్రహం కావాలని, జన్మరాహిత్యం. ఓకే, అంటే రెండు ఒకటే, మోక్షం అన్నా అమ్మ ఆత్మజ్ఞానం కావాలి. ఓకే, గురు జ్ఞానం కావాలని వారు, ఆత్మజ్ఞానం కావాలని వీరు, జన్మరహితం కావాలని వారు, మోక్షం కావాలని వారు, భగవద్ అనుగ్రహం కావాలని వీరు. ఇంకా ఎవరైనా ఏమన్నా చెప్పండి అమ్మా. ఇక మాకు ఇది చాలు గురువు గారు, ఇక అది ఇచ్చిన తర్వాత ఇంకేం అడగకూడదు. అది ఇచ్చిన తర్వాత ఇంకేం అడగకూడదు. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికోసం ప్రయత్నం కూడా చేయాలి. రెండోది ఏంటంటే పాయింట్ ఏంటంటే మనం కావాలని ఒకటి కోరుకోవాలా, ఆ కోరుకున్న దాన్ని పొందడం కోసం ప్రయత్నం కూడా అవసరం. ప్రయత్నం లేకుండా వస్తుందా? ప్రయత్నం లేకుండా రాదుగమ్మా. ఇప్పుడు మీరు ప్రయత్నం కూడా చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు మోక్షం కావాలన్నా, జన్మరహితం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, గురు జ్ఞానం కావాలన్నా, భగవద్ అనుగ్రహం కావాలన్నా కానీ మనం ఏం చేస్తే అవి ప్రాప్తిస్తాయి అనేటువంటిది కూడా ముందు తెలుసుకోవాలి. ముందు మనకు ఏం కావాలో తెలియాలి ముందు. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? జబ్బేంటో తెలిస్తే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. జబ్బేంటో తెలిస్తే ట్రీట్మెంట్ చేయడం చాలా తేలిక. జబ్బే తెలియకపోతే ట్రీట్మెంట్ చేయడం, ఇప్పుడు సపోజ్ మీరు షాప్ కాడికి వెళ్ళారు, ఒక షాప్ కాడికి వెళ్ళారు, అది ఇవ్వండి అన్నారు.
అదేమండి, ఏమి ఇవ్వాలని అదేమండి, మాకేది అవసరం మీకు తెలీదా అంటే, మనం షాపు కాడికి వెళ్ళినప్పుడు మనకేం అవసరమో కూడా తెలియకుండా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ఆయన ఏమని అడుగుతారు. బస్సు ఎక్కిన తర్వాత మా ఊరికి టికెట్ ఇవ్వండి అంటే, ఇప్పుడు బస్సు ఎక్కి మా ఊరికి టికెట్, రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా ఊరికి టికెట్ ఇవ్వండి అంటే ఆయన ఎక్కడికి ఇస్తాడు. మా ఊరు తెలీదా మీకు, నేను ప్రతిరోజు ఈ బస్సులోనే ప్రయాణం చేస్తాను, మా ఊరు తెలీదా మీకు, అట్లా అడుగుతావా అంటే భగవంతునికి నాకేం కావాలో ఆయనకు తెలీదా అమ్మ, ఇట్లా అంటావా. నాకేం కావాలో భగవంతుడికి తెలీదా, ఆయనే చూసుకుంటాడులే, ఆయనే ఇస్తాడులే, అట్లా కూడా అనొచ్చు. పరమాత్మ నాకేది అవసరమో అది ఇవ్వని కూడా అనొచ్చు. అంటే ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు, ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు అడిగేవాడు తన యొక్క అవసరాన్ని తీర్చుకునే నిమిత్తం ప్రయత్నం చేస్తాడు. ఈ లోకంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు ఆరోగ్యం కావాలని కోరుకుంటాడు, దారిద్ర్యంతో ఉన్నటువంటి వాడు ధనం కావాలని కోరుకుంటాడు, సంతానం లేనివాడు సంతానం కావాలని కోరుకుంటారు, విద్య లేనటువంటి వాడు విద్య కోసం ప్రయత్నం చేస్తాడు, ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు, ఇల్లు లేనటువంటి వాడు ఇంటి కోసం ప్రయత్నం చేస్తాడు. అందరిది ఒకే విధమైనటువంటి కోరిక కాదు, భిన్న భిన్న అభిప్రాయాలతో భిన్న భిన్నమైనటువంటి కోరికలతో భక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే లౌకికమైనటువంటి వస్తువులు లేదా లౌకికమైనటువంటి విషయాలను పొందడం చేత అవి జన్మరహితాన్ని కలిగించవు. అర్థమైందమ్మా. మోక్షము అంటే ఏంటి అర్థం, జన్మరహితం అంటే ఏంటి అర్థం, బంధము నుండి విడుదల. అంటే మనం అటాచ్మెంట్ పెట్టుకోవడం పెంచుకున్న కొద్దీ బంధం పెరుగుద్ది, మనం బంధీ అయిపోతాం. ఎక్కువ పెంచుకుంటే బంధీ అయిపోతాం. మనం ఏం చేయాలి అంటే అటాచ్మెంట్లు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నాన్ అటాచ్మెంట్ భావనతో అసంగశస్త్రైన దృఢైన చిత్వా అని చెప్పి 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అటాచ్మెంట్ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలని. మనం ఏది అటాచ్మెంట్ తగ్గించుకోగలుగుతాం, తల్లి తండ్రి, భార్య భర్త, కొడుకు బిడ్డ, కోడలు అల్లుడు, మనవడు మనవరాలు, ఇల్లు వాకిలి నగలు బంగారం తోటలు బంగ్లాలు కార్లు, వీటన్నిటితో మనం అటాచ్మెంట్ పెట్టుకుంటే బంధం, అటాచ్మెంట్ పెట్టుకుంటే బంధం. అటాచ్మెంట్ విడిచిపెడితే, ఇప్పుడు మనం విడిచిపెట్టగలమా వాటిని? జన్మరహితం కావాలన్నా, మోక్షం కావాలన్నా, భగవద్ అనుగ్రహం కావాలన్నా, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, వీటిని విడిచిపెట్టే టెక్నిక్, వీటిని ఎలా విడిచిపెట్టాలో తెలుసుకునేటువంటి టెక్నిక్నే జ్ఞానం అన్నారు. వీటిని ఎలా విడిచిపెట్టాలో తెలుసుకునేటువంటి టెక్నిక్నే. ఏం గురువుగారు భలే ఉందిలే, ఇరకాటంలో పడ్డట్టయింది, ఇవన్నీ ఎలా విడిచిపెడతాం గురువుగారు? భగవద్గీతలో చెప్తే మాత్రం విడిచిపెడతామా? ఇవన్నీ విడిచిపెడతామా? అయితే ఇవాళ మనం విడిచిపెట్టకపోవచ్చు, ఇవాళ మనం విడిచిపెట్టకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఏదో ఒకరోజు వీటివన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఏది శాశ్వతం కాదు, తనువు శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే అనే జ్ఞానం ఎంతమంది కలుగుద్దంటారు అమ్మ? ఏదో ఒకరోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి, మమ్మీ నేను ఎందుకు పోతా గురువుగారు, నేను అస్సలు పోను, నేను అస్సలు పోను, మీరు అనుకుంటున్నారేమో, నేను అస్సలు పోను, నేను ఆడిపోతా. అదేనా, మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ ఖచ్చితంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మోక్షం అంటే వేరే ఏదో కాదు, మోక్షం అంటే వేరే ఏదో కాదు. అర్థమైందమ్మా? దేని యందు ఆసక్తి లేకుండా జీవించటమే మోక్షం. ఏది ఉన్నా ఏది లేకున్నా టీసీగా తీసుకొని జీవించటం ఏదైతే ఉన్నదో దాన్ని మోక్షం. అంటే
ఏది ఉన్నా ఏది లేకున్నా హ్యాపీగా ఉండగలగాలి. ఏది ఉన్నా ఏది లేకున్నా హ్యాపీగా ఉండాలి. సపోజ్ ఉదాహరణకి లేనిది మనకు ప్రాప్తించిందనుకో హ్యాపీగా ఉంటాం. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. పొలం 2 ఎకరాలు ఉంది, అది 2 కోట్లు చేస్తుందని మనం అనుకోలేదు. అది 10 లక్షలకే అమ్ముదాం అనుకున్నారు. ఎకరం 10 లక్షల లెక్క, 2 ఎకరాలు 20 లక్షలకే అమ్ముదాం అనుకున్నారు. ఎందుకో పరిస్థితులు బాగలేక, వీళ్ళకి ఆరోగ్యాలు అనుకూలంగా లేక ఆ రోజు అమ్మటం కుదరలేదు. అలా వదిలేయబడ్డది. ఇక వాళ్ళకి ఆలోచన కలగలేదు, అమ్మాలనేటువంటి ఆలోచన కలగలేదు. సంవత్సరం తిరగగానే ఎకరం 2 కోట్లయింది. ఇప్పుడు ఎన్ని కోట్లు వస్తాయి? 4 కోట్లు. ఇప్పుడు హ్యాపీగా ఉండదా? అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చింది, ఐఎమ్ హ్యాపీ, దీన్ని సంతోషం అన్నారు. నువ్వు ఊహించకపోయినా, నువ్వు కోరకపోయినా వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది అంటావు. కానీ ఆ మధ్యన అమరావతి కాడ పొలాలు కొన్నారన్నమాట. మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్నారు. ఎకరం 1 కోటి. మళ్ళీ తర్వాత పరిణామ క్రమంలో మారిపోయింది. ఎకరం 10 లక్షలకు వచ్చింది. 1 కోటి రూపాయలు కొన్నోడికి అది మళ్ళీ ఇప్పుడు 10 లక్షలకు వచ్చింది అనుకో, ఇప్పుడు హ్యాపీగా ఉంటాడా లేదా? ఇది నా అదృష్టం, దొరికిన దాంతో తృప్తి చెందాలి, ఇది ప్రసాద భావంతో స్వీకరించాలి, ఇది నా మంచిగా అని చెప్పి సంతృప్తి చెందగలుగుతాము. మనకి అనవసరంగా 90 పోతుంది, అనవసరంగా 90 తప్పన ఉండదా? గుడికాడికి వెళ్ళి రేట్లు పెరగమని పూజ, పంతులు గారితో పూజ చేసేప్పుడు ఏం పెరగాల? ఫలానికి రేట్లు పెరగాలని పూజ చేయండి పంతులు గారు అంటాం. ఇతడు ఆత్మజ్ఞాని, ఇతడు కూడా ఆత్మజ్ఞానినే చెప్తాడు. సరే మనం అనుకోవాలి, మరి ఆయన చెప్పినప్పుడు మనం అనుకోవడమే. నిజమైనటువంటి ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడా? మీరు వినే ఉంటారు, రమణ మహర్షి లైఫ్ స్టోరీ మీరు గమనించినట్టయితే ఆయన సంతకం కూడా పెట్టేవారు, క్రాస్ మార్క్స్ వేసేవారు, గీతలు గీసేవారు. నాది నేను అనే తలంపు లేదు వారికి అసలు. నేను నాది అనేటువంటి తలంపు కించిత్ కూడా లేకుండా జీవించారు రమణ మహర్షి. అలాంటి యోగులు, అలాంటి జ్ఞానులు కర్తవ్య కర్మలు, ధర్మాలు, మనకు చెప్పబడినటువంటి ధర్మాలు వాళ్ళు పాటించవలసినటువంటి అవసరం లేదు. మనం చేసినటువంటి పూజలు కానీ, జపాలు కానీ, మంత్ర అనుష్ఠానాలు కానీ, అన్నదానాలు కానీ, సత్కర్మానుష్ఠానం వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకు వాటితో పని లేదు. మనకేంది? ఎందుకు ఇవన్నీ? మనకి పుణ్యం కావాలి. మనకేం కావాలా? పుణ్యం ఎందుకు? సుఖాలు పొందాలంటే పుణ్యం కావాలి. పుణ్యం ఎందుకు? సుఖాలు పొందాలి అనేటువంటి తలంపు ఎవరికైతే ఉంటుందో, సుఖాలు పొందాలి అనేటువంటి తలంపు ఉన్నటువంటి వారు ఆ సుఖాలకు కారణమైనటువంటి, ఆ సుఖాలను ప్రాప్తింపజేసేటువంటి పుణ్య కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అతనికి పుణ్యంతో అవసరం ఏముంది? అతనికి పుణ్యంతో పని లేదు, పాపంతో పని లేదు. ఒక యోగికి రామకృష్ణ పరమహంస తీసుకోండి, స్వామి వివేకానందాన్ని తీసుకోండి, ఇలా మహాత్ములు చాలామంది మనకి ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళ యొక్క జీవన గమనాన్ని, వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం పఠించినట్లయితే ఈ యొక్క సత్యం మనకు బోధపడుతుంది. అదే విషయాన్ని ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 17-18 శ్లోకాల్లో వివరిస్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞాని ఆ యొక్క జ్ఞానంతో ప్రీతి చెందుతాడు, ఆ జ్ఞానంతోటే సంతృప్తి చెందుతాడు, ఆ జ్ఞానంతో సంతోషపడుతూ ఉంటాడు. భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి ఎలాంటి విషయ సుఖాన్ని కానీ, ఎలాంటి విషయ వస్తువులను కానీ కావాలని చెప్పి కోరుకోడు. యాదృచ్ఛికంగా ప్రాప్తిస్తే ఓకే, యాదృచ్ఛికంగా ప్రాప్తిస్తే వద్దని అనడు, అవి రాకపోతే కావాలని చెప్పి కోరుకోడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు సపోజు ఒకళ్ళకి ఆరోగ్యం బాగాలేదనుకోమ్మ, హాస్పిటల్కి వెళ్తారా వెళ్ళరా? హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకంటే ఆరోగ్యంగా జీవించాలి, ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి మనం హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకంటే మరణం అంటే భయం. ఈ లోకంలో మనిషికి ఏదంటే భయం? మరణం అంటే భయం. అంటే చిన్న చిన్న అనారోగ్యాలు వేరు, పెద్ద పెద్ద అనారోగ్యాలు వేరు. అయితే ఒక గురువు గారికి అనారోగ్యం చేస్తుంది, ఒక గురువు గారికి అనారోగ్యం చేస్తుంది. ఒక గురువు గారికి అనారోగ్యం చేస్తే ఆయన తెలుస్తుందన్నమాట, పరిణామం తెలుస్తుందన్నమాట. ఆ పరిణామం తెలుస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళ శిష్యులు వచ్చి అడుగుతారు, గురువుగారు ఏంది ఇలా ఉంది పరిస్థితి, హాస్పిటల్కి వెళ్దాం రండి అన్నారు.
హాస్పిటల్కి వెళ్దాం రండి అని. గురువుగారు అంటారు, నాయన ఇంక అయిపోయింది శరీరం, ఇది పని చేయదు, ఈ శరీరం ఇంకా పని చేయదు, ఇంకా దీన్ని విడిచిపెట్టవలసిందే, దీంతో ఇక ఇది ఉపయోగపడదు అని చెప్పి గురువుగారు చెప్తారు. అట్లా కాదు గురువుగారు, అట్లా కాదు గురువుగారు, ఈ శరీరం మీకు అవసరం లేదు, కానీ మాకు అవసరం. మేము అలా శరీరాన్ని చూస్తూ అయినా గడిపేస్తాం, శరీరాన్ని అలా చూస్తూ అయినా గడిపేస్తాం, మీరు జీవించి ఉండాలి గురువుగారు అని చెప్పి. అప్పుడు గురువుగారు అంటారు, మీరు ఈ మన దేశంలో అడుగుతారా, వేరే దేశాల్లో అడుగుతారా, మీరు వెళ్ళండి, రిపోర్ట్లు తీసుకోండి, ఈ రిపోర్ట్స్ తీసుకొని పెద్ద పెద్ద ఎఫ్ఆర్సిఎస్ దగ్గరకు వెళ్ళండి. మీరు, నేను గ్యారంటీగా మీ గురువుగారిని బ్రతికిస్తాను, నేను గ్యారంటీగా మీ గురువుగారిని బ్రతికిస్తాను అని చెప్పి ఒక సంతకం పెట్టించుకొని రండి, అప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను. అదేనా? ఇప్పుడు ఇక శిష్యులందరూ వెళ్ళారు హాస్పిటల్, అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, రష్యా వెళ్ళారు, ఇట్లా అనేకమైనటువంటి చోట్లకు వెళ్ళారు. ఎక్కడ ఇండియాలో బొంబాయి, కలకత్తా, చెన్నై, ఇట్లా చాలా హాస్పిటల్స్, పెద్ద పెద్ద సిటీస్ వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో బాగా చదువుకున్నటువంటి నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ అందరినీ కూడా వాళ్ళు సంప్రదించారు. ఏ డాక్టర్ కూడా నేను గ్యారంటీ ఇస్తాను అనలేదు, మీ గురువుగారిని నేను బ్రతికిస్తాను గ్యారంటీ అని చెప్పి ఏ డాక్టరు. అప్పుడు వచ్చిన తర్వాత గురువుగారు, ఏనాయన ఎంతమంది డాక్టర్లు ఓకే అన్నారు, ఎవరు బ్రతికిస్తా అని చెప్పారు అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు అన్నారు శిష్యులు, గురువుగారు ఏ ఒక్కరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు, ఏ ఒక్కరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. ఈ శరీరం గ్యారంటీ లేని జీవితం. అర్థమైందా? దీనికోసం మనం తప్పిస్తాం, దీనికోసం మనం తప్పిస్తాం. మహాత్ములు దీనికంత ప్రాధాన్యత ఇవ్వరు, దీనికంత ప్రాధాన్యత ఇవ్వరు. రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ దీనికంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మీరు కనిపించదు వాళ్ళ జీవితంలో. ఎందుకు అంటే వాళ్ళు నిరంతరం ఆత్మజ్ఞానంతో, స్వరూపానుభూతితోటే జీవించారు, ఆత్మానుభూతితోటే జీవించారు. ఏ సాధకుడైతే, ఏ యోగి అయితే నిరంతరం ఆత్మజ్ఞానంతో, ఆత్మస్థితితోటే రతిస్తూ ఉంటాడో, ప్రీతి చెందుతూ ఉంటాడో, సంతృప్తి చెందుతూ ఉంటాడో, ఆ జ్ఞానంతో సంతోషపడుతూ ఉంటాడో, అతడికి ఈ ప్రపంచంలో ఫలానాది కావాలి అని చెప్పి ఏది కూడా కోరుకోడు. అవునా? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోమ్మా, భౌతికమైనటువంటిది ఏదైనా ప్రాప్తిస్తే మనకు హ్యాపీగా ఉంటుంది, కానీ వారికి ఏమీ హ్యాపీ ఏమీ ఉండదన్నమాట. ఈ లైఫ్ ఎక్స్టెండ్ అయినా వారికి హ్యాపీ ఉండదు, ఇది ఆగిపోయినా వారికేమీ దుఃఖం ఉండదు. ఎందుకంటే వారు ముందే ఫిక్స్ అయి ఉన్నారు. ఏమన్నారు దాన్ని? జీవన్ముక్తులు అన్నారు. అంటే ఏంటి అర్థమమ్మా? జీవించి ఉన్నప్పుడే అంటే ముక్తి అంటే ఏంటి అర్థం? విడిచిపెట్టడం. ముక్తి అంటే ఏంటి? విడిచిపెట్టడం. జీవించి ఉన్నప్పుడే విడిచిపెడితే వాళ్ళని ముక్తులు అంటారు. జీవించి ఉన్నప్పుడే విడిచిపెడితే వాళ్ళని, దేన్ని విడిచిపెట్టాలి జీవించి ఉన్నప్పుడే? ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. జీవించి ఉన్నప్పుడే దేన్ని విడిచిపెట్టాలి అంటే నాది నేను, నాది నేను, ఈ రెండింటిని విడిచిపెట్టాలి. జీవనముక్తులు అంటే అతడే. జీవించి ఉన్నప్పుడే నాది నేను అంటే నా ఈ దేహము దేహి, ఈ రెండింటి యొక్క భ్రాంతిని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. దేహభావాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినటువంటి వాడు యోగి అవుతాడు, జ్ఞాని అవుతాడు. అతడు ఈ ప్రపంచంలో ఇక చేయవలసినటువంటి కర్మ ఏది లేదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే చాలామంది ఇలాంటి మహాత్ములను చూసి వాళ్ళు కూడా అలాగే చెయ్యాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీకు అర్థమవుతుంది అన్నమాట. ఒక ఆయన రిటైర్ అయింది, నెలకి 50,000 పెన్షన్ వస్తుంది. రిటైర్ అయినటువంటి ఆయనకి 50,000 పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ తోటే హ్యాపీగా జీవిస్తున్నాడు. ప్రొద్దుటే లేస్తాడు, కాలకృత్యాలు తీర్చుకోవటం, హోటల్కి వస్తారు, టిఫిన్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో ఉండేటువంటి యంగ్స్టర్స్, యువత ఆయన పరిశీలించారు. ఈయన దినచర్య ఏంటి? ప్రొద్దుటే లేవగలోనే దినచర్య, కాలకృత్యాలు తీర్చుకోవటం,
టిఫిన్ చేయటం, ఎంటర్టైన్మెంట్ ఇవే చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఇలాగే చేస్తే మనకు కూడా సుఖం కలిగిద్ది, ఆనందం కలిగిద్ది అన్నాడు. మరి కలుగుద్దా వాళ్ళకి కూడా కలుగుద్ది. కానీ అతను రిటైర్ అయిన తర్వాత చేస్తున్నాడు ఆ పని. ఆయనకి యంగ్స్టర్స్కి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వీళ్ళు ఇంకా ఉద్యోగమే చేయలేదు. ఉద్యోగం చేసి ఇక ఉద్యోగం చేయవలసినటువంటి వయోపరిమితి దాటిన తర్వాత ఇలా జీవించాలి. అవునా కదా? రిటైర్ అయిన తర్వాత జీవించే విధానం అంటే అదే కదా. రిటైర్ కాకముందే ఎవరైనా అసలు ఉద్యోగంలోనే చేరకముందే ఆగిపోతే ఎలా ఉంటుంది? ఉద్యోగంలో జాయిన్ కాకముందే నేను కూడా ఇతనిలాగే ఒక రిటైర్డ్ పర్సన్ చేసినట్టుగా నేను అతన్ని ఫాలో అవుతా అంటే అది సరైనటువంటిది కాదు. ఒక ఆత్మజ్ఞానాన్ని పొందకుండానే నేను కూడా కర్మల నుండి నిష్క్రమిస్తాను, నేను దాన ధర్మాలు చేయను, యజ్ఞయాగాలు చేయను, పూజలు చేయను, జపం చేయను, సత్కర్మానుష్ఠానం చేయను అంటాం సరైనటువంటిది కాదు. మనకు నిర్దేశించబడినటువంటి సత్కర్మాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కర్తృత్వరహితంగా చేయవలసిందే, నిష్కామ కర్మ పద్ధతిగా అనుష్ఠించవలసిందే. కానీ అలా చెప్పబడింది ఓన్లీ యోగులకు మాత్రమే, జ్ఞానులకు మాత్రమే. జ్ఞానులు మాత్రమే ఏది చేయకుండా ఉంటే సరిపోతుంది. కానీ మిగతా సామాన్యులందరూ కూడా వాళ్లకు నిర్దేశించబడినటువంటి కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, సత్కర్మానుష్ఠాన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిందే అని చెప్పారు. ఓకే అమ్మ. కర్మలు ఎన్ని చెప్తారంటే, ఒకటి నిత్య కర్మ అంటే ప్రతిరోజు వాళ్ళు చేయవలసినటువంటి చేస్తూ ఉన్నటువంటి కర్మ. అంటే భౌతికంగా చెప్పుకుంటే స్నానం చేయడం, బ్రష్ చేసుకోవడం, టిఫిన్ చేయడం ఇవన్నీ నిత్యకర్మలు. లేదా లేవగానే మంత్రం చదువుకోవడం, పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా నిత్యకర్మల్లో భాగం అన్నమాట. ఓకే, ఇది నిత్యకర్మలు ఒకటి, ఇది అందరూ చేస్తాం. అవునా కదమ్మా? రెండోది నైమిత్తిక కర్మ. విన్నారమ్మా? ఇది నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో చేసేటువంటి కర్మలు. అంటే ఫెస్టివల్స్ అప్పుడు, పండగలప్పుడు ప్రత్యేకమైనటువంటి సత్కర్మానుష్ఠానం చేస్తాం కదా, దాన్ని నైమిత్తిక కర్మ అన్నారు. మూడోది కామ్యకర్మ. మూడోది ఏమంటారు? కామ్యకర్మ అంటారు. కామ్యకర్మ అంటే ఏంటి? కోరికతో చేసేటువంటిది. అంటే కోరికతో చేసేటువంటిది అంటే సపోజ్ ఇవాళ బిర్యానీ చేసుకోవాలని కోరిక కలిగింది, కోరికతో చేసుకునేటువంటిది. రెగ్యులర్గా చేయరనమాట. ఇవాళ కోరిక కలిగింది, బిర్యానీ చేసుకున్నాడు. లేకపోతే ఇంకోటి ఎక్స్ట్రా ఏదోనో కోరిక కలిగింది, ఒక యాత్రకు వెళ్ళాలనుకున్నాడు, కోరిక కలిగింది. వాటిని కామ్యకర్మలు అంటారు. నిత్యకర్మ వేరే, నైమిత్తిక కర్మ వేరే, కామ్యకర్మ వేరే. ఇంకోటి చెప్తారన్నమాట నిషిద్ధ కర్మ. శాస్త్రాలలో నిషేధించినటువంటి కర్మలు ఉంటాయి, అవి చేయకూడదు, కానీ అవి కూడా చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే శాస్త్రాలలో నిషేధింపబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటారు, అవి చేయకూడదు అనమాట. అర్థమైందమ్మా? ఇంకో కర్మ చెప్తారు, ఐదో కర్మ, ఇక అదే ఉంటుంది అనమాట, ప్రాయశ్చిత్త కర్మ. విన్నారమ్మా ఎప్పుడన్నా ప్రాయశ్చిత్త కర్మకు వచ్చి? బై మిస్టేక్ లైఫ్లో ఏదైనా పొరపాటు చేసి ఉంటే, ఎవరి పట్లైనా దురుసుగా ప్రవర్తించి ఉంటే, ఎవరి యొక్క మనోభావాలైనా దెబ్బతినేట్లుగా మనం జీవించినట్లయితే వాళ్లకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వాళ్లకు ప్రాయశ్చిత్తం. లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే, ఎప్పుడైనా ఎక్కడైనా మిస్టేక్స్ చేసి ఉంటే దానికి ప్రాయశ్చిత్తంగా చేసుకునేటువంటి కర్మలను ప్రాయశ్చిత్త కర్మ అన్నారు. ఓకే, నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్తం. ఇలాంటి 5 రకాల కర్మలు ఎవరికి ఉంటాయి? మనకుంటాయి. కానీ ఆత్మజ్ఞానికి ఇవేవి ఉండవు. ఆత్మజ్ఞాని ఇలాంటి పంచవిధ కర్మలు కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళకు కర్మకు అతీతులు వాడు. ఇవన్నీ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో దానికి కానీ వాళ్ళ స్థితికి కానీ ఏమాత్రం కూడా భంగం కలగదు అని సూచించడం అనేటువంటిది జరిగింది. కానీ మనకి ఇవన్నీ అవసరం వచ్చింది. ఇప్పుడు పండగ వచ్చిందనుకో, మనం ఏమీ చేయలేదనుకో, మన అత్తగారింటోళ్ళు ఊరుకోరు, పుట్టింటోళ్ళు ఊరుకోరు, భర్త ఊరుకోడు, భార్య ఊరుకోదు, తోటికోడలు ఊరుకుంటుందా? సత్సంగానికి వచ్చేప్పుడు వీళ్ళు పక్కన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి ఏం పట్టమమ్మా, వాళ్ళకి అంటు ఉండదో, మైలు ఉండదో, పూజ ఉండదో, పునస్కారం ఏముండదమ్మా, వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళు అంటే మనం లోకంలో జీవించేప్పుడు లోకానికి అనుగుణంగా జీవించటం మన ధర్మం. ఇది రాజయోగం. మనం గృహస్థులు. ఒక గృహస్థుకు విధించినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ గృహస్థుకు విధించబడినటువంటి కర్మలను గృహస్థు ఖచ్చితంగా పాటించి తీరవలసింది. ఒక
సన్యాసికి విధించినటువంటి కర్మలు సన్యాసి పాటించాలి, గృహస్థుకు విధించినటువంటి కర్మలు గృహస్థు పాటించి తీరవలసింది. కానీ ఆత్మజ్ఞాని, మీరు ఆత్మజ్ఞాని అయి ఉన్నారనుకోమ్మా, మీరేం చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఉదాహరణకి మనం అనుకోమ్మా, స్నానం చేయకుండా పూజ చేయగలుగుతామా? అమ్మగారు, స్నానం చేయకుండా మనం పూజ చేయలేస్తామా? స్నానం చేయకుండా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని పట్టుకోవాలని మనం పట్టుకోగలుగుతామా? అర్థమైందమ్మా? మనం పట్టుకోలేం. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి స్నానంతో అవసరం లేదు. మీరు అవధూతలు విన్నారు కమ్మా, అవధూతలు అనేటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కూడా స్నానం చేస్తారో చేయరు. అఘోరాలు, నాగసాధువులు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోమ్మ, వాళ్ళకి బాహ్యమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరానికి స్నానం వాళ్ళకి ఖచ్చితంగా చేయాలని నియమం ఏమీ లేదు, వాళ్ళు చేయరు. అట్లా అని చెప్పి వాళ్ళు ఏమైనా అపవిత్రులా కాదు, నిరంతరం జ్ఞాన స్థితిలోనే ఒదిగి ఉంటారు. కాబట్టి మనకు విధించబడినటువంటి నిత్య నైమిత్తికాది కర్మలతో వాళ్లకు నిమిత్తం లేదు. అవన్నీ చేసినా చేయకపోయినా వాళ్లకు వర్తించవు అవన్నీ. ఓకే, యాక్సెప్టెడ్ వాళ్ళకి, మనం ఖచ్చితంగా చేయవలసి. అంటే సామాన్యులకు ఆత్మజ్ఞానులకు ఉండేటువంటి వేరియేషన్ను మనకి ఇప్పుడు 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ 16, 17, 18 శ్లోకాల ద్వారా సూచించడం అనేటువంటి జరిగిందమ్మా. కానీ మహాత్ములు ఏం చేస్తారంటే, వాళ్లకు అవసరం లేకపోయినప్పటికీ, మహాత్ములకు అవసరం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం, లోక సంగ్రహణార్థం సత్కర్మానుష్ఠానాన్ని చేస్తూ ఉంటారు. అర్థమైందమ్మా? మహాత్ములు ఎందుకోసం చేస్తారు? వాళ్ళ కోసం కాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కోసం, లోక కళ్యాణం కోసం చేస్తారు. ఓకే, కాబట్టి మనం అలాంటి జ్ఞానాన్ని పెంచుకొని అలాంటి ఆత్మజ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.